ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మకర రాశి వారికి జూన్ 28 శనివారం వీరి యొక్క జీవితంలో ఏ విధంగా ఉంటుంది? అసలు ఈరోజు ఉన్నట్లుండి రాత్రి 9 గంటల తర్వాత వీరికి కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు జరుగుతున్నాయి. వీరు అసలు ఏం జరుగుతుందో వీరు అస్సలు ఊహించలేరు. ఈరోజు వీరికి జరిగేటువంటి కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి, ఊహించనటువంటి పరిణామాలు ఏమైనా ఉన్నాయి అనంటే అవి ఏ విధంగా ఉంటున్నాయి? వీరికి ఏ విధమైనటువంటి పరిణామాలు జరగవచ్చు అనేది కూడా మనం ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరు కూడా నెగెటివ్‌గా తీసుకోవద్దండి. విషయాన్ని మొత్తం పూర్తిగా విని, అర్థం చేసుకున్న తర్వాతే మీరేదైనా గాని ఆలోచించండి. ఎందుకంటే ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని కించపరచాలని కాదు. మాకున్నటువంటి కొన్ని ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా, వారి యొక్క జాతక విశ్లేషణ ద్వారా, అలాగే బ్రహ్మంగారి తాళపత్రం గ్రంథం ద్వారా చూసి మొత్తం విషయాలైతే చెప్పడం జరుగుతుంది. అసలు ముఖ్యంగా మకర రాశి వారు ఎప్పుడూ కూడా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. వారి జీవితంలో ఏ పనైనా, ఎక్కడికి వెళ్ళినా, ఏదైనా కూడా సాధించాలి. ఒకళ్ళ కింద చేయి చాచకూడదు. ఒకళ్ళ మీద ఆధారపడకూడదు. ఒకళ్ళ కింద ఉండకూడదు అనుకునే మనస్తత్వం వీరిది. జరిగే పనులు, జరుగుతున్న పనులు మకర రాశి వారి యొక్క జీవిత రేఖలో ఎలా ఉన్నాయి అనేది చూస్తే వారు ఎప్పుడూ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అసలు వారి యొక్క మనస్తత్వం మకర రాశి వారిది ఎప్పుడూ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఎవరి విషయంలో కూడా ఒకళ్ళని నష్టపెట్టాలి, ఒకళ్ళని ఇబ్బంది పెట్టాలి అని అనుకునే వ్యక్తులైతే కాదు. వీరు ఎప్పుడూ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటారు. వీరిలోని ప్రధాన లక్షణాలేందంటే ప్రయత్నశీలులు, తపస్విలు వీరు. ఏ పనైనా కూడా చాలా కష్టపడతారు. ఆ యొక్క ప్రయత్నం వీరికి ఒక మంచి శక్తిగా ఉంటుంది. అలాగే గాంభీర్యత మరియు అంతర్గతంగా వీరు చాలా సీరియస్‌గా ఆలోచిస్తారు. చాలా క్రియాశీలిగా ఉంటారు. అలాగే ప్రాక్టికల్‌గా కూడా ఉండేటువంటి వ్యక్తులు వీరు. కలలు కన్నా వాస్తవాలను నమ్ముతారు. లాజిక్ మరియు ప్రాక్టికల్‌గా లాభ నష్టాల్లో లెక్కలు చూసి ముందుకు వెళ్ళే అంత వ్యక్తిత్వం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే వీరికి ఎక్కువగా ఎమోషన్స్‌లో ఎక్కువగా తేలిపోతారు. ఒక్కొక్కసారి తేలిపోరు. అయితే వీరు ఆ యొక్క ఎమోషన్స్‌నైతే బయటికి ఎప్పుడూ చూపించరు. లోపలే దాచుకుంటారు. సాధ్యమైనంత వరకి అది ఎక్కడ బయట పెట్టాలో అక్కడే బయట పెడతారు. వీరికి ఏదైనా గాని ఒక పని ముందే లెక్క వేస్తారు. బడ్జెట్ విషయంలో కానీ, సమయంలో కానీ, శ్రమలో గాని అన్నిట్లలో కూడా ప్లాన్‌లు ముందుండి జరిగేంత మనస్తత్వం కలిగిన వారు వీరు. కాపోతే వీరికి ప్రేమలో కొంచెం జాగ్రత్తగా అడుగులు వేస్తారు. ఒకసారి ఆమోదిస్తే జీవితాంతం నిలబెడతారు. ఎమోషనల్‌గా పెద్దగా చూపించకపోయినా వీరికి ప్రేమలో ఉన్నటువంటి బాధ్యత ఎక్కువగా ఉంటుంది. వీరిలో లోపాలెలా ఉంటాయంటే, కొద్దిగా మూర్ఖపు మొండి వైఖరిగా ఉంటారు. వీరు ఎప్పుడూ కూడా మాకు నచ్చిందే మేము చేస్తా ఉంటారు. వర్కహాలిక్‌గా వీరు ఎక్కువగా మారిపోతూ ఉంటారు. ఈ యొక్క మకర రాశి వారు. కాకపోతే ఏందంటే, ఎక్స్‌క్లూజివ్ సీరియస్‌నెస్ వల్ల వీరికి చిన్న చిన్న ఆనందాలను కూడా చాలా కోల్పోతుంటారు. వీరికి ఆత్మ లక్షణం ఏంటంటే, మరవకండి మకర రాశి వారి యొక్క జీవితంలో రెస్పాన్సిబిలిటీ అని భావిస్తూ, సప్తగిరులను ఎదిగినంత వరకు ఎదగాలి అనుకునేంత శ్రద్ధావంతులు ఈ యొక్క మకర రాశి వారు. అయితే వీరిలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఈరోజు రాత్రి లోపల కొన్ని ప్రత్యేకమైనటువంటి కొన్ని పనులు జరిగే అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? వీరికి వ్యక్తిగతంగా విభిన్న రంగాలలో వ్యక్తిగతంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా కూడా వీరికి విభిన్న రంబాలు వీరికైతే రావచ్చు. అందులో ముఖ్యంగా ఈరోజు ఊహించని పరిణామాలు ఎలా ఉన్నాయంటే, వీరికి వ్యక్తిగత మార్పులు ఈరోజు రాత్రి 9 గంటల నుంచి మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వీరిలోని మానసిక స్పష్టత వచ్చి ఒక పెద్ద నిర్ణయం తీసుకోవడం, లేదా గతంలో ఉన్నటువంటి నిర్ణయం ఏదైనా మార్చుకోవడం అనేది ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది. గతంలో బాధించిన ఒక విషయాన్ని, ఆ యొక్క బాధను మర్చిపోయి మానసికంగా దాన్ని ఇక పూర్తి స్థాయిలో పోతే పోయిందని కూడా వదిలేస్తారు. ఈరోజు రాత్రి 9 గంటల వల్ల. అందువలన వీరికి వ్యక్తిగతంగా, పర్సనల్‌గా కొన్ని మార్పులైతే జరుగుతున్నాయి. ఇక రెండోది విషయానికొచ్చి మనం ఆర్థికంగా ఫైనాన్షియల్ పరిణామాలు కూడా వీరికి జరుగుతున్నాయి. ఎందుకంటే ఈరోజు కొంచెం అసలు ఊహించని ఒక డబ్బు వచ్చి పడడం. అలాగే వీరికి గతంలో ఏదైతే కొంచెం అప్పులు, రుణబాధలు, సమస్యలు ఏదైతే ఉన్నాయో అలాంటి విషయాల్లో కూడా వీరు కొంచెం పూర్తిగా బయటకి రావడం. ఎందుకంటే ఊరకే తిరిగి వచ్చిన అప్పు, అలాగే చెల్లించాల్సిన చెల్లింపులు ఆలస్యంగా రావడం వీరికి కొంచెం జరుగుతాయి. కాబట్టి ఈరోజు కొద్దిగా వీరికి ఊహించని విధంగా మాకు ఎప్పుడు ఏ యొక్క సర్ప్రైజు జరగలేదు. ఏ పనిలోనూ మేము ఎప్పుడు విజయం సాధించలేదు అనుకున్న వారు కూడా ఈరోజు వీరికి కొంచెం చిన్న చిన్న గిఫ్ట్‌లు గాని, రివార్డ్‌లు వంటి విజయాల్లో కూడా కొంచెం సాధిస్తారు. ఒక వృద్ధి చెందే పెట్టుబడిలో కూడా వీరికి ఒక మంచి శుభవార్త కూడా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. ఈ యొక్క మకర రాశి వారికి. అందువలన వీరికి ఎప్పుడూ కూడా చాలా అదృష్టకరంగానే నిలబడతారు. ఇక ముఖ్యంగా మనం చూస్తే బంధాలు మరియు ప్రేమ బంధాల్లో ఎప్పుడూ కూడా వీరికి
చూస్తే వీరికి పాత బంధువులు ఈరోజు కొంచెం రాత్రి కల్లా తర్వాత రోజు కానీ వీరికి కొంచెం తిరిగి చేరడం జరుగుతుంది. మీ గురించి అనుకున్న వ్యక్తి ప్రేమ లేదా అనురాగం కూడా మీకు తెలియజేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు రాత్రి కల్లా. లేదా తర్వాత రోజైనా. ఇంట్లో ఎదుటివారి మనసు మారడం, మిమ్మల్ని అర్థం చేసుకోవడం కూడా మీకు కొంచెం జరుగుతుంది. గతంలో ఏదైతే మీ ఇంట్లో కొంచెం చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న చికాకులు ఎప్పుడైతే మీరు పడ్డారో, ఏ విషయంలో అయితే మీరు మానసికంగా బాధపడుతున్నారో అలాంటి విషయాలు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవడం కూడా జరుగుతుంది. ఇక చూసుకుంటే ఈరోజు రాత్రి తర్వాత నుంచి కూడా వీరికి శత్రు పరిణామాలు అంటే ఎనిమీస్ వల్ల వీరికి టర్నింగ్ పాయింట్లు కూడా కొన్ని జరుగుతున్నాయి. మీపై వ్యతిరేకత ఉన్నవారు, మీపై ఎవరైతే మిమ్మల్ని సమస్యల్లోకి తోసివేయాలో, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో, అలాంటి వ్యక్తులు కూడా మీకు కొంచెం ప్రత్యేకంగా మీకు సారీ చెప్పడం లాంటిది కానీ, లేదా వారు మీకు మిత్రులుగా మారడం గానీ, లేదా మీపై నిందన వేసిన వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవడం, మళ్ళా మీపై ఎటువంటి చెడు అపనిందలు వేసిన వారు వాళ్ళే మిమ్మల్ని కాళ్ళ దగ్గరికి రావడం గానీ, జరిగే దృష్టికోణం కూడా కొంచెం మంచిగా కనిపిస్తుంది. ఈ యొక్క మకర రాశి వారికి ఈ రోజు తర్వాత నుంచి. అయితే వీరికి ముఖ్యంగా చూసుకుంటే సందేశాలు, కాల్స్ విషయంలో కూడా వీరికి పెద్ద కమ్యూనికేషన్ రంగాల్లో కూడా వీరికి ప్రభుత్వం మరియు స్కాలర్‌షిప్ లాంటి పెద్ద ప్రకటనలు కూడా వీరికి కొంచెం వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. చదువుకునే వారికి కొంచెం స్కాలర్‌షిప్‌లు, అలాగే విదేశీ ప్రయాణాలు వెళ్ళాలనుకున్న వారికి కూడా కొంచెము వీసాలు మరియు అలాగా రావడం కూడా కొంచెం జరుగుతుంది. అలాగే పెద్ద వ్యక్తి నుంచి కూడా కాల్స్ వీరికి రావడం, వీరికి మార్గదర్శకంగా ఒక మంచి డెవలప్‌మెంట్ అయితే జరుగుతుంది. ఇక ప్రయాణ పరంగా చూసుకున్నట్లయితే ఈరోజు మకర రాశి వారికి వీరికి అనుకోకుండా ప్రయాణం కలిసొచ్చే అవకాశాలున్నాయి. ఈరోజు వీరికి ఆ యొక్క అవకాశాలు విదేశం నుంచి గాని, లేదా శుభస్థల యాత్ర నుంచి గాని వీరికి జరుగుతున్నాయి. అలాగే ఈరోజు వీరు ఊహించని విధంగా కూడా కొద్దిగా విదేశీ ప్రయాణాలు అంటే ట్రావెలింగ్ విషయంలో కూడా వీరికి మంచి గుడ్ న్యూస్‌లయితే ఉన్నాయి. ఎలాంటి ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న వారు, ఎన్నాళ్లుగాని ఇబ్బందులు పడుతున్న వారికి కూడా కొంచెం వీసాలకు సంబంధించిన వాటిల్లో గాని, లేదా ఏదైనా టికెట్స్‌కి సంబంధించిన విషయాల్లో కానీ కొద్దిగా అక్కడ ఏదైతే ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి సాధించాలనుకుంటున్నారో, అలాంటి ఉద్యోగ రంగాల విషయాల్లో గాని వీరికి మరింత గూడా వీరికి నిలబడే అవకాశాలు ఈరోజు రాత్రి నుంచి కొంచెం కనిపిస్తున్నాయి. గుడ్ న్యూస్. ఇక చూసుకుంటే వీరికి తర్వాత రోజుగా వీరికి ఆధ్యాత్మిక పరిణామాలు దేవుడి ద్వారా వీరికి మీ ఇంట్లో స్వయంగా శుభశక్తి అనుభూతి కలుగుతుంది. భగవంతుడు మీరు చేసేటువంటి పూజల వలన ఈరోజు ఖచ్చితంగా శనివారం మీకు మంచి భగవంతుడు దైవ కటాక్షం మీకైతే అందజేస్తున్నాడు. ఆ యొక్క దైవ కటాక్షం వలన మీకెప్పుడూ కూడా ఒక మంచి అభివృద్ధికరంగా నిలబడుతుంది. అలాగే జ్ఞానోదయం లాంటి ఫీలింగ్స్ హఠాత్తుగా మీరు ధ్యానంలోకి, పూజలో ఎక్కువగా మక్కువతనంగా ఉంటారు. అలాంటి విషయాల్లో కూడా మీకు మంచిగా అభిమానాలుగా అయితే ఉన్నాయి. ఇక చూసుకుంటే మీరు మీ జీవితంలో ప్రభావం చూపేసేందుగా ఈ విధంగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ రోజైతే మాత్రం మీకు ఒక 2-3 గంటల వరకు వ్యక్తిగత పరిణామంపై కూడా కొంచెం మీకు ఇబ్బందులు కలిగించే అవకాశాలు, అలాగే 2-3 దాకా మీకు ఆర్థిక పరంగా కొన్ని మనశ్శాంతి లేకుండా, బంధువులు కూడా 3-4 విషయాల్లో పరిమాణ సంఖ్యలో మీకు రావటం, శత్రువులు కూడా ఒకళ్ళిద్దరి ద్వారా కూడా మీకు కొన్ని చికాకులు జరగటం, వార్తలు మంచి సందేశాలు కూడా ఒక 2 గుడ్ న్యూస్‌లు మీకు అందడం, అలాగే కొన్ని ప్రయాణాలు కూడా జరగటం, అలాగే ఆధ్యాత్మిక రంగాల్లో కూడా మీకుంటుంది. అలాగే ఈరోజు మొత్తానికైతే మాత్రం మీకు అనేక రకాలుగా మీకు మారే ఊహించని పరిణామాలు మకర రాశి వారికి ఎదురయ్యే అవకాశాలు ఉన్నందువలన వీరి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా గ్రహాలు బల ప్రభావంగా కూడా మంచిగా నిలబడుతుంది. అయితే వీరికి రాశ్యాధిపతి వచ్చేపాటికి శనిగ్రహం గనక వీరికి శుభదృష్టి వేస్తుంది. కానీ వీరిలో జాతక పరంగా చూసుకున్నట్లయితే ఎవరో మీకు ఎంతో కాలంగా తర్వాత మాట్లాడాలనుకున్న వ్యక్తి నుంచి కూడా మీకు ఈరోజు కొంచెం మెసేజు, అలాగే కాల్స్ ద్వారా కూడా కొద్దిగా వచ్చే అవకాశాలు కూడా ఈరోజు నైట్ 9 తర్వాత కాడి నుంచి, ఆ తర్వాత రోజు నుంచి మీకు కనిపిస్తున్నాయి. దూరంగా ఉన్నటువంటి బంధువుల నుంచి కూడా శుభవార్తలు మీకొస్తాయి. మీరు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి డబ్బు లాభం కూడా రావచ్చు. ఫైనాన్షియల్ ఇన్వెస్ట్‌మెంట్‌లో కూడా మీకు మంచిగా నిలబడుతుంది. కాబట్టి ఒక రహస్య ప్రేమ బంధం కూడా మీకు వెలుగులోకి రావచ్చు. కాకపోతే జాగ్రత్తగా మీరు వ్యవహరించాల్సిందేందంటే, ఎవరైనా పాత సమస్యను తుడిచిపెట్టేందుకు ముందుకు వస్తే, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని ఆకస్మికంగా కలవాలి అని అనుకుంటే, మీరు ఏం మాట్లాడాలో ముందుగా ఆలోచించి, ఒకటికి 10 సార్లు ఆలోచించడం వల్ల మీకు అయితే చాలా మంచిగా ఉంటుంది. ఈ పరిణామం మీ యొక్క మానసిక స్థితిని మరియు సంబంధాలను విలువను మార్చవచ్చు. ఇది ఒక పాజిటివ్ ట్రాన్స్‌ఫర్మేషన్‌గా మీకు మొదటి అడుగైతే కావచ్చు. కాబట్టి మకర రాశి వారు ఈరోజు రాత్రి నుంచైతే మీకు కొన్ని కొన్ని కీలక మలుపులు జరిగే అవకాశాలున్నవి. ఇది రానున్న మీ యొక్క భవిష్యత్తులో ఒక మంచి పరిణామంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ఈరోజు మీరు ధ్యానం లేదా దీపం వెలిగించడం లేదా శనిగ్రహాన్ని స్మరిస్తూ ఇంట్లో ప్రశాంతత కొరకై శుభ సమయం మరింత అనుకూలంగా మారుతుంది. ఇంక మీరు ఈరోజు తులసి మాతకైతే కొద్దిగా ఒక నెయ్యి దీపం వెలిగించాలి. అలాగే ఇంట్లో కూడా మీరు ఒక శని లేదా బయటగా టెంపుల్ దగ్గరికి వెళ్లి ఒక శని భగవానుడు కూడా కొంచెం ధ్యానం చేయడం గాని, శని అష్టోత్తరం గాని చదవడం వల్ల మీకు మరిన్ని ఫలితాలైతే ఖచ్చితంగా దక్కుతాయి. కాబట్టి మేము చెప్పిన విషయాలన్నీ మీకు నచ్చినట్లుగా అయితే మా ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాల కోసం మా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచిది. శుభం.